మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. మరి 3వ సెషన్లో భాగంగా మొదటి సెషన్లో ఏం ఆలోచన చేసామనంటే ఏంటండి, అపవాది దూతలకు నరకం. అపవాది దూతలు ఎవరో కూడా మనం పరిశీలన చేసాం. అపవాది దూతలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటారంటే భూలోకంలో ఉన్నారు, ఆకాశ మండలంలో కూడా అపవాది దూతలు ఉన్నారు. రెండవది ఏమని ఆలోచన చేసామనంటే యేసు ప్రభువే స్వయంగాను లేదా బాప్తిస్మిచ్చి యోహాను స్వయంగా చెప్పినటువంటి ఇశ్రాయేలీల్లో పాపులైన వాళ్ళు కూడా సరే డైరెక్ట్గానే చెప్తారనమాట, మీరు నరకం వెళుతారు అన్నటువంటి ఒక పరిస్థితి. అందరినీ ఉద్దేశించి చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే సర్ప సంతానంగాను సర్పములాగాను మారిపోయారు అని అంటే అపవాది పిల్లల్లాగాను ఇశ్రాయేలీలు మారినందుకు అలాంటి పదజాలాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. నరకం వెళతారు ధర్మశాస్త్రాన్ని బట్టి చెప్పడం జరిగిందన్నమాట. అందులోనే మూడవ భాగంగా క్రొత్త నిబంధన ప్రజలు కూడా ఉన్నారు. వీళ్ళ వైపు ఎవరు కూడా సరే, అది అపోస్తలులు కావచ్చు, అదేవిధంగా యేసు ప్రభువు కావచ్చు, తండ్రి అయిన దేవుడు కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు, ఎక్కడా కూడా సరే సంఘంలో ఉన్న వాళ్ళు నరకం వెళతారన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పినట్లుగా రాయబడలేదు. దాని అర్థం ఏమిటి? అందరూ అదే చెప్తారు కదా అని ఆలోచన చేయొచ్చేమో. సంఘంలో ఉన్న వాళ్ళు నరకం వెళతారని చెప్పబడరు అని అంటే అక్కడ పాపం విషయంలో సంఘంలో ఉండేవాళ్ళు పాపం చేసినప్పటికీ నరకప్రాయులై ఉండరు. ఎందుకు అని అంటే అగ్నిలో నుండి లాగడానికి సంఘంలో ఉన్న పరిశుద్ధులు కార్యం చేయాలి. ఎవరు కార్యం చేయాలి? అగ్నిలో నుండి వాళ్ళని కరుణించి, పాపం చేసిన వాళ్ళని కరుణించి ప్రేమ చూపి వాళ్ళు పాపంలో పడవేయబడకుండానట్లు, పాపంలో ఉండకుండానట్లు అగ్నిలో నుండి లాగినట్టు వాళ్ళని ఏం చేయాలి? సరైన మార్గంలోకి నడిపించడానికి సంఘం అనేది పని చేయాలి. ఆ విధంగా ప్రేమ దేవుడు కోపం చూపించవలసినటువంటి దేవుడు క్రొత్త నిబంధన ప్రకారం ఏం చేస్తున్నారనంటే తన స్వరూపమే ప్రేమ స్వరూపం అనే నిజ స్వరూపాన్ని శిలువ నుండి చూపించడం అనేది జరిగిందన్న సత్యాన్ని సహితం మనం పరిశీలన చేశాం. శిలువ నుండి పాత నిబంధనలో పాపం చేసిన వాళ్ళని దేవుడు ఏం చేసేవారు? శిక్షించేవారు, అవసరమైతే చంపేవారు. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. భక్తిహీనులమై ఉన్నప్పుడే క్రీస్తు మన పాపముల నిమిత్తమై మరణించినప్పుడు తండ్రిని దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచెను అనే మాటను మనం చదువుతాం. అవునా? మన భక్తిహీనులంగా నరకప్రాయులమై ఉగ్రతకు లోనై ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని అలా నరకప్రాయులుగా ఉండకుండానట్లు మనల్ని ఏం చేశారనంటే ప్రేమను వెల్లడిపరిచి ప్రేమపూర్వకంగా, ఎట్లా అంటే ఒక తల్లి లేదా ఒక తండ్రి తన పిల్లల్ని కూర్చోబెట్టుకునేసి తప్పు చేసిన వాళ్ళని తల నిమిరి నాన్న అట్లా చేయకూడదు అని ఎంత ప్రేమగా చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారో అంత ప్రేమగా ఈరోజు క్రొత్త నిబంధన సత్యం అనేది సంఘం వాళ్ళ మధ్యలో ఉపదేశించబద్దులై ఉన్నారన్నమాట. ఎవరైనా కూడా సరే, నేను అందుకోసమే నా ఉపదేశంలో ఎప్పుడైనా కూడా సరే నరకానికి వెళుతారనే ఉద్దేశంతో డైరెక్ట్గా నేను ఇంతవరకు చెప్పలేదు. మనం అందరం పరలోకం పోవాలనే పాజిటివ్ కాన్సెప్ట్తో నేనైనా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మన ఉద్దేశం ఏమిటి, మన గురి ఏమిటి అని అంటే పరలోకమే అనేటువంటి ఉద్దేశంతో నేను ఉపదేశం చేశాను. కానీ నరకం ఎవరు వెళుతారంటే సంఘం కాదు, సంఘానికి అవతల ఉన్నోళ్ళు, అదేవిధంగా నిబంధనకు నిబంధన వ్యతిరేకులు. క్రొత్త నిబంధన యొక్క వ్యతిరేకులు ఎక్కడ వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు. క్రొత్త నిబంధన సంఘంలో లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. ఇది నా ఉద్దేశం, గ్రంథ సత్యం కూడా. ఈ విషయం ఎవరైనా చెప్పగలిగారు గ్రంథాన్ని బట్టి అని అంటే ప్రపంచంలో ఎవడూ చెప్పలేని విషయం అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధన సంఘానికి ఎవరైతే బద్దులై బ్రతుకుతారో వాళ్ళకి నరకము లేదు. ఆ విషయాన్ని యేసు ప్రభువు చెప్పారు. ఏమని చెప్పారు యేసు ప్రభు? నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిలవబడనేరవు అంటే అర్థం ఏమిటి? లేదా నిలువ నేరవు అంటే అర్థం ఏమిటంటే, సంఘములో మీ సభ్యత్వం ఉంటే మీకు పాతాళ భయం కానీ నరక భయం కానీ అవసరం లేదు. ఎవరైతే బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేస్తారో వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారంటే తీక్షణమైనటువంటి అగ్నిలోనికి వెళ్ళిపోతారు. బుద్ధిపూర్వకమైన పాపం అంటే ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని నిరాకరించే వాళ్ళు, క్రొత్త నిబంధన యుగంలో క్రీస్తు యొక్క నిబంధన రక్తమును అపవిత్రపరిచిన వాళ్ళు బుద్ధిపూర్వకమైన పాపం చేసిన వాళ్ళు. ఎవరంటే బుద్ధిపూర్వకమైన పాపం చేసిన వాళ్ళు? పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే నిరాకరించి దాన్ని త్రోసివేశారు, నిబంధనకి వ్యతిరేకంగా పాపం చేస్తారో వాళ్ళే బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. పాపం చేసేవాళ్ళు అని అంటే ప్రత్యేకించి తెలియకుండా పాపం చేసేవాళ్ళు, తెలిసి పాపం చేసేవాళ్ళు అంటే ఎవరు ఈ భూ ప్రపంచంలో లేరు. పాపం అంటూ చేస్తే తెలిసే అందరూ చేస్తారు, తెలియక పాపం అంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ ఈస్ మేడ్ అ హైపోథెసిస్. ప్రపంచంలో నేడు ఒక ఊహాజనితమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటనంటే తెలియకుండా పాపం చేశారు అనే ఒక మాట. ఎట్లాగా? పాపం అంటేనే తెలిసి చేసేది. పాపం అంటే ఏం చేసేది? ఎలా చేసేదండి? తెలిసి చేసేది. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే గుర్తించండి, బుద్ధిపూర్వకమైనటువంటి పాపం చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? తీక్షణమైన అగ్నిలోనికి, భయంకరమైనటువంటి దేవుని చేతిలోనికి. నిన్ను ప్రేమతో తల నిమిరి చెప్పే దేవుని చేతులు భయంకరమైనటువంటి చేతులుగా మారే అవకాశం ఉంది అని అంటే దేన్ని బట్టి జరుగుతుంది? క్రీస్తు రక్తమును బట్టి, నిబంధన రక్తమును బట్టి. అర్థం చేసుకోండి, నిబంధన రక్తమును అంగీకరించి నిబంధన సంఘంలో ఉండి ఒకవేళ తప్పు చేస్తే తప్పును సరిదిద్దుకుంటూ, పాపం చేస్తే లోపాలను సరిదిద్దుకుంటూ పవిత్రమైన జీవన విధానాన్ని కొనసాగించినప్పుడు ఆ చేతులే, భయంకరమైన చేతులే ఎలా మారిపోతుందనంటే ప్రేమతో తల నిమిరి నీ కళ్ళు తుడిచి నిన్ను హక్కును చేర్చుకొని హద్దుకొని చెప్పిన నిబంధన బాధగా దేవుని యొక్క చేతులు నిన్ను నడిపిస్తాయి. లేదు అనుకుంటే ఆ చేతులు ఎలా మారుతాయి? భయంకరమైనటువంటి చేతులుగా మారుతాయి అన్నమాట. భయంకరమైన దేవుని చేతుల్లో పడటం ఎట్లాంటిది? భయంకరం అన్నమాట. భయంకరం అని అంటే సామాన్యమైన మాట కాదు. నరకం రాకముందే దేవుని యొక్క శక్తి ఎట్లా పనిచేస్తుందో ఒక్కసారి పరిశీలన చేస్తాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. అయ్యా, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. దేవుడు భూమి పలుకగా అని అన్నాడు, భూమి పలికింది. ఆయన మాటలు చెప్పినప్పుడే భూమి ఉత్పత్తి అయిపోయింది. సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించబడ్డాయి నోటి మాట చేత. ఎలాగా? ఆయన ఇట్లా ఉండలు బట్టి పెట్టినట్లుగా చేయలేదు దేవుడు. ఆయన ఉండలు బట్టి చేయలేదు భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలని, ఈ ఆకాశాన్ని. చెప్పాడు, అన్ని జరిగిపోతూ వచ్చాయి అన్నమాట. అంతటి మహాశక్తి సంపన్నమైనటువంటి దేవుడు ఆయన చేతిలో పడడం అని అంటే అర్థం ఏంటి? మాట వేరు, చెయ్యి వేరు. మాట అంటే శక్తివంతమైనది, చెయ్యి అంతకంటే శక్తివంతమైనది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ భూమి, సూర్య, చంద్ర నక్షత్రాలంట ఆయన మాట వలన భద్రం చేయబడి ఉందంట. ఎప్పటి వరకు? నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఇది కూడా ఈ భూమి, సూర్య, చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా అగ్ని కొరకు అగ్నిలో కాల్చివేయబడతాయి. ఇవేమి ఉండబోయేది లేదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకంలో వెళ్ళి పడిపోతాయి. అన్ని కాల్చివేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఆకాశం కూడా అందులోనే పడిపోతుందంట. ఏది? ఆకాశం రవులుకుంటుందంట. నీళ్లలాగా
అంటే కారిపోతుందంట ఈ ఆకాశం అంతా. ఈ భూమి సూర్యుడు లాంటి సూర్యుడు అనేక కోటాను కోట్ల సూర్యుళ్ళు కూడా కరిగిపోతారు. ఇవన్నీ కరిగిపోయి ఒక మహా అగ్నిగుండం లాగా మారిపోయినప్పుడు అందులో పడవేయబడేటువంటి పరిస్థితి ఎవరి వలన కలుగుతుంది? దేవుడి వలన కలుగుతుంది. అంతవరకు అగ్ని కొరకు ఈ భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏం చేయబడి ఉంటాయి? భద్రం చేయబడింది. భద్రం చేయబడడానికి కారణం ఏమిటంట? దేవుని వాక్యం అంట. ఆయన చెప్పేంత ఆయన మాట చెప్పేంత వరకు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన మాట చెప్పేంత వరకు, రండి మీరు కాలిపోండి అని చెప్పేంత వరకు అలాగే ఉంటాయి. అట్లాంటిది క్రీస్తు యొక్క నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచిన వాడు దేవుని పగకు ఆహుతైపోతాడంట. ఆయన చేతిలో భయంకరంగా పడతాడని అంటే అది ఎంత తీవ్రమైనదో ఆలోచన చేయండి. ఆయన మాటలకి సూర్యచంద్ర నక్షత్రాలు కరిగిపోతాయి. ఆయన చేతిలో పడడం అంటే అబ్బా, అది సామాన్యమైనటువంటి మాట కాదు. అది నిజంగా చెబితే అర్థం చేసుకోలేనంత మహాశక్తి సంపన్నమైనటువంటి ఒక కార్యక్రమం. అందుకని నిబంధనకు విరుద్ధంగా ఏ ఒక్కరూ బ్రతకడానికి వీలు లేదు. నిబంధన ప్రకారం సర్వమానవాళి బ్రతకవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరచడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి నిబంధన రక్తం కాబట్టి నిబంధన ప్రకారం ఎవడైనా నేడు బ్రతకాలి. క్రొత్త నిబంధన అంటేనే తెలియని వాళ్ళు ఏమైపోతారు? ఆ నరకంలో పడిపోతారు. 2, క్రీస్తు రక్తం వల్ల ఇంకేం ఏర్పాటు చేయడం జరిగింది? సంఘం. ఏం ఏర్పాటు చేయడం జరిగింది? చదవండి. అపోస్తుల కార్యములు 20:28 అది అందరికీ తెలిసిందే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. కాబట్టి దేవుడు ఎవరు? తండ్రిని దేవుడు కాదు అక్కడ చెప్పబడుతున్న వ్యక్తి. ఆ దేవుడు ఎవరండి? రక్తం చెందించిన దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చెందించడం ద్వారా ఆ రక్తం చేత కడుగుబడిన వాళ్ళు సంఘంగా ఏర్పాటు చేయబడాలి. కాబట్టి ముందు నిబంధన, ఆ నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎక్కడ చేర్చబడతారు? కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారమును, క్రొత్త నిబంధన సంఘం ప్రకారమును ఎవరైతే బద్దులుగా బ్రతకలేదో వాళ్ళందరూ జీవము గల దేవుని చేతిలో పడి భయంకరమైనటువంటి నాశనానికి దారి తీయబడి వాళ్ళు భయంకరమైన నాశనానికి దారి తీయబడిన వాళ్ళుగా ఉంటారన్నమాట. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు సంఘం విషయంలో జాగ్రత్తలు వహించలేని వాళ్ళు, ఇప్పుడు నిబంధన విషయంలో జాగ్రత్తలు తీసుకోలేని వాళ్ళు అల్టిమేట్గా భయంకరమైనటువంటి నష్టాన్ని పొందుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆయన మాటల వల్లనే ఈ భూమి ఆకాశాలు ఇంకా ఉన్నాయి, అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఎవరి మాటల వలన? దేవుడి మాటలు. అయితే ఆయన చేతిలో పెట్టడం ఇంకెంత భయంకరమైన పరిస్థితో మీరందరూ గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 20:13-15 చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 20:13-15 చదివినప్పుడు సముద్రము ఎవరండి? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటిలోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఎట్లాగా? మరణమే ఎక్కడ దేంట్లో వెళ్ళి పడిపోతుందంట. అబ్బా, ఆ మరణమును అగ్నిగుండమును ఎందులో పడిపోతుంది? మరణమును పాతాళ లోకం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంట? అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. పాతాళ లోకము అనే మాట 2 ప్రదేశాలకు సంబంధించింది. ఒకటి పరదైసు, 2 పాతాళం. పాతాళ లోకములో 2 ప్రదేశాలు. ఏంటంటే అవి 3 ప్రదేశాలు క్షమించాలి. పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎక్కడ?
కింద ఉందా బాక్స్ అంటే బాక్స్ లేదు బాక్స్ ఎక్కడ పెట్టినా పర్లేదు ఆ బాక్స్ ఉన్నాయి. పాతాళం. పాతాళములో మూడు ప్రదేశాలు ఏమిటి? ఇదేమో పరిశుద్ధుల విశ్రాంతి. ఏంటండి? పరిశుద్ధుల విశ్రాంతి. ఇదేమో పాపుల నరక స్థితి. ఇందులో కూడా నరక స్థితి ఉంటుంది. ఇందులో పాపం చేసిన దేవదూతలు కటిక చీకటి కలిగిన బిలం అంటారు దీన్ని. అర్థమవుతారా? దీనికి ఏం పేరు? కటిక చీకటి గల బిలం. దీన్ని ఏమంటారు? పాతాళము. దీన్ని ఏమంటారు? పరదైసు. ఈ మొత్తాన్ని ఏమంటారంటే పాతాళ లోకము. ఏంటిదండి? ఇది దీన్ని ఏమంటారు? ఇందులో ఎవరుంటారు? పాపం చేసిన దేవదూతలు. ఇది చాలా డీప్గా ఉంటుంది. చాలా కటిక చీకటి గల బిలం అన్నమాట. ఇందులో దేవదూతల్ని ఎలా బంధించుతారు? నిత్య పాశములతో బంధించి పెడతారన్నమాట. ఇందులో పడేస్తారు, బంధించి అందులో పడేస్తారు. అదేవిధంగా పరదైసు, ఇందులో ఎవరుంటారు? పరిశుద్ధంగా బ్రతికి ఏ నిబంధన కాలంలో మనుషులు ఆ నిబంధనను బట్టి బ్రతికి నీతిమంతులుగా తీర్చబడి వాళ్ళు చనిపోతే ఈ పరదేశకి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతిలో ఉంటారు. ఇందులో ఎవరుంటారు? పాపం చేసినటువంటి వాళ్ళు ఆ అన్ని నిబంధన కాలాల్లో నిబంధనకు వ్యతిరేకంగాను పాపాలు చేస్తున్న వాళ్ళు అందరూ చనిపోతే ఇందులో నరక స్థితిని అనుభవిస్తూ తీర్పు దినం వరకు పాతాళంలో ఉంటారు. ఈ మొత్తాన్ని ఏమంటారంటే పాతాళ లోకము అని అంటారన్నమాట. కాబట్టి పాతాళ లోకంలో బ్రతికే వాళ్ళు ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు అర్థం చేసి చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును, ఇది మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది తీర్పు అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళ లోకం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. అన్నీ ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవి భూమి, ఆకాశం, ఇవన్నీ కూడా అందులో పడిపోతాయి అన్నమాట. అన్నీ అందులో పడిపోతాయి, అన్ని నాశనం అయిపోతాయి, అన్నీ అందులో పడిపోతాయి. ఆ తర్వాత అపవాది దూతలు అందులో పడవేయబడతారు. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని బట్టి పవిత్రంగా బ్రతకలేని వాళ్ళందరూ కూడా అందులో పడవేయబడతారు. క్రొత్త నిబంధన సంఘంలో వాళ్ళు మాత్రమే నిబంధనలో చిట్ట చివరి శ్వాస వదిలేంత వరకు కృపను, క్షమాపణను, కరుణను పొందుకోదగిన అద్భుత అవకాశాన్ని పొందుకొని ఉన్నారు. దాన్ని
ఆసరాగా తీసుకోకూడదు, అవకాశంగా తీసుకోకూడదు. నా చావు వరకు నాకు క్షమాపణ ఉంది, కృప ఉంది అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని ఆసరాగా తీసుకొని అపవిత్రమైనటువంటి జీవన విధానాన్ని భూమి మీద బ్రతకకూడదు. దేవుడు పాత నిబంధన వాళ్ళని అనేకమైనటువంటి దండనలతో దండించడం ద్వారాను వాళ్ళని భయంకరమైన స్థితిగతులలో భయపెట్టి నడిపించారు. వాళ్ళు పాపం చేసే వాళ్ళైతే భయంకరమైన స్థితిని కల్పించేవాడు. క్రొత్త నిబంధనలు అలా లేదు. మొత్తం ఏముందండి, ఉండి దేవుడు ఉగ్రతను చూపించాల్సిన దేవుడు కోపాన్ని కాకుండా, ఉగ్రతను కాకుండా ప్రేమను, కరుణించేటువంటి ఒక పరిస్థితి, శిక్షించవలసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇవాళ దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి ఒక్క ఆత్మనైనా మారిపోతుందా నిబంధన ప్రకారం? ఎలాగా? క్రొత్త నిబంధన ప్రకారం క్రొత్త నిబంధన సంఘంలో ఒక్క ఆత్మైనా చేరబోతుందని 1000 కండ్లతో ఈ మానవ జాతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక్క ఆత్మ మారితే నా కుమారుని రక్తము నా కుమారుని రక్తము కార్చినందుకు సార్థకత కలుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల కాలం పాటు 2000 సంవత్సరాలుగా 1000 కళ్ళతో ఈ మానవ జాతిని భూమి నుండి ఆకాశం నుండి చూస్తానే ఉన్నాడు. చేతులారా ఇట్లా చాపి పిలుస్తున్నాడు. సువార్తను బట్టి రాయబారులను పంపాడు. నా కొరకు మీరు రాయబారం వెళ్ళండి అని అపోస్తుల్ని తన దూతలుగా చేసుకుని పంపించాడు. మారనంటుంది ఈ లోకం. నిబంధనను గుర్తించలేని పరిస్థితుల్లో తయారైంది. అదే క్రీస్తు సంఘం అని చెప్పి అబద్ధాలు వల్లించే అబద్ధ బోధకులు అందరూ అలా తయారయ్యారు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మళ్ళా ప్రకటన గ్రంథం 20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును, వారిలో ప్రతివాడును తన క్రియలు చొప్పున తీర్పు పొందెను అని అన్నాడు. మీకు చెప్పాను, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 3 ఫ్యాక్టర్ రూల్ అనే మాట చెప్పాను. ఏమిటి 3 ఫ్యాక్టర్ రూల్? ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 3 ఫ్యాక్టర్ రూల్ ఏమిటి ఏమన్నా గుర్తుందా? జరిగిపోయిన దానిని జరిగినట్లుగా, జరుగుతున్నట్లుగా, జరిగిపోయిన దాన్ని జరగబోతున్నట్లుగాను, జరిగినట్లుగా. అర్థమవుతుందా? జరిగిపోయిన దాన్ని జరుగుతున్నట్లుగాను, జరగబోయేటట్లుగాను, జరగబోయే దాన్ని జరిగిపోయినట్లుగాను, జరుగుతున్నట్లుగాను, జరుగుతున్న దానిని జరిగిపోయినట్లుగాను, జరుగుతున్న దాన్ని జరిగిపోయినట్లుగాను, జరగబోతున్నట్లుగాను. ఈ 3 ఫ్యాక్టర్ రూల్లో ప్రకటన గ్రంథం రాయబడింది. మీరు ఎక్కడ చదివినా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎన్ని స్కాలర్లీ బుక్లు చదివినా మీకు దొరకదు. ఈ 3 ఫ్యాక్టర్ రూల్ని బట్టి మాత్రమే ప్రకటన గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇదంతా ఎక్కడ పొందిననే విషయాన్ని ఎలా చెప్తున్నాడు యోహాన్ గారు? ఆ రోజు తీర్పు దినాన్ని జరుగుతున్న దాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు? యోహాను. పద్మాసు ద్వీపంలో ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు. ప్రభు దినాన ఏం జరగబోతుందో ఆ రోజుకి ఇతను ఉన్నట్లుగా పొందేను అని అన్నాడు అన్నమాట. అంటే అర్థం ఏమిటి? అప్పుడు జరిగిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. చూసిన దాన్ని ఏం చేశాడు? అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని రాస్తూ ఉన్నాడు. ఏమన్నా చెప్పింది అర్థమైందా మీకు? ఇక్కడే ఉన్నాడు. ఆ రోజు 2000 సంవత్సరాల ముందే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాడు. బందీగా ఉన్నప్పుడు ప్రభు దినాన్ని ఏమి జరగబోతుంది అనగా, ప్రభు దినం అంటే ఏమిటి? నాశనకరమగు తీర్పు దినం, నాశనం చేయబడే దినం. ఆ దినాన్ని ఏం జరుగుతూ ఉందో రాస్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది? ఆ రోజు ఏం జరుగుతూ ఉందో ఆత్మవశంగా ఉంటూ ఏం జరుగుతున్న విషయాలన్నిటిని ఏం చేస్తున్నాడంటే రాస్తూ ఉన్నాడు. ఆ రాస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమి పొందుకున్నారో వాటినన్నీ జరిగిపోయినట్లే ఇక్కడ రాస్తున్నాడు. అది 3 ఫ్యాక్టర్ రూల్ అంటే. అర్థమైందా చెప్పింది మీకు? చాలా 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 ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇవన్నీ
యూట్యూబ్లో పెడుతూ ఉన్నాం. సరే పోనీ ఇంకేం చేస్తాం. ఎంత చేసినా నిబంధన ప్రకారం ఉపదేశం చేసినా కృతజ్ఞత లేని మానవ జాతి మనం ఏం చేయలేం. ఇంకా దేవుని యొక్క కృపను పరిచయం చేయటం నా బాధ్యత కాబట్టి చేస్తూ ఉన్నాం. ఇంకొకరు అయితే బుక్కుల రూపంలో రాసుకుని అమ్ముకునేవాళ్ళు అమ్ముతారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ ఎవర్. సరే, ఏదేమైనప్పటికీ 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అర్థమవుతుందండి? అగ్నిగుండం ఏమిటి? రెండవ మరణం. నేను ఇంతకుముందు మొదటి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, రెండవ మరణం అన్నా, అగ్నిగుండం అన్నా, నిత్య శిక్ష అన్నా, నిత్యాగ్ని అన్నా నరకమే. రెండవ మరణం, అగ్నిగుండం, చెప్పండి. పాతాళ లోకమే నరకంలో పడిపోతుందని తిరిగి పాతాళం అంటారు. అగ్నిగుండం, నిత్య శిక్ష, నిత్యాగ్ని, తీక్షణమైన అగ్ని, ఉగ్రత, ఇవన్నీ నరకాన్ని సూచించే మాటలు అన్నమాట. రెండవ మరణం. కాబట్టి 15, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవ గ్రంథం అని అంటే ఇది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం, మోషే యొక్క జీవ గ్రంథం కాదు. మోషేకి ఒక జీవ గ్రంథం ఇవ్వబడింది. మోషే కాలంలో ఒక జీవ గ్రంథం ఉంది. ఆ కాలంలో ఆ జీవ గ్రంథంలో పేర్లు తుడిపివేయబడతాయి. పాపం చేశారనుకోండి, వాళ్ళ పేర్లు ఏం చేయబడతాయి? తుడుపు పెట్టబడతాయి. ఇక్కడ ఒక్కసారి జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడితే అది తుడిచివేయబడదు. అద్భుతమైనటువంటి ఒక సంగతి. మోషే యొక్క జీవ గ్రంథంలో పేర్లు ఏం చేయబడతాయి? తుడుపు పెట్టబడే అవకాశం ఉంది. ఆ విషయంలో మోషేనే చెప్పాడు, ఏమని? జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టడం తండ్రి అన్నాడు. దేవుడి ఖండిస్తాడు. ఎందుకు అట్లా చెప్తావు నువ్వు? నాకే నువ్వు చెప్తావా? ఎవడి పేరు రాయాలో ఎవడి పేరు రాయకూడదు నాకు తెలుసు అని మోషేని ఖండిస్తాడు. అట్లా కాదు క్రొత్త నిబంధనలో. ఈ పేరు, ఇందులో ఎవని పేరు ఎక్కబడుతుందో వాని పేరు ఏం చేయబడదు? తుడిచివేయబడదు. అందులో పేరు లేనోళ్ళు మాత్రం ఏమైపోతారంట? జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఏం చేయబడతాడు? అగ్నిగుండములో పడవేయబడతాడు. అగ్నిగుండంలో పడవేయబడే అంత పాపం ఏమిటి? జీవ గ్రంథంలో పేరు ఎలా రాయబడకపోతుంది? 2 కార్యాలు. ఆయన రక్తం ద్వారా అనుగ్రహించబడినటువంటి జీవాన్ని మనం పొందుకొని బ్రతకాలి. సులభంగా ఆలోచన చేయవచ్చు. మీరు ప్రత్యేకించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14, లేదంటే ప్రకటన గ్రంథం సరే ప్రకటన గ్రంథం 21:8. తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఎవరెవరు వెళ్ళిపోతారు? పిరికివారు. పిరికివారు అంటే అర్థం ఏమిటి? భయపడేవాళ్ళు. పిరికివారు అంటే ఎవరండి అర్థం? ఒక్కసారి ఈ మాట మీరు అర్థం చేసుకోండి. పిరికివారు అంటే ఏ పిరికివారినో గురించో కాదు అక్కడ మాట్లాడుతున్నది. మనం ఏ ఒక్కరికి భయపడకూడదు. సంఘంలో క్రొత్త నిబంధన విషయాలను తెలియజేసే విషయంలో ఎవరికి భయపడకూడదు.
సంఘములో ఉంటూ భయభ్రాంతులతో మనం బ్రతకటానికి లేదు. 2 అవిశ్వాసులు అని అన్నాడు. అవిశ్వాసులు ఎవరండి? ఇక్కడ అల్ప విశ్వాసం. నేను విశ్వాసుల యొక్క ప్రమాణాలు తెలియజేశాను. విశ్వాసులు, అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసులు అంటే అర్థం ఏమిటి? తక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళు. క్రొత్త నిబంధనలు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరండి. ఏం చెప్పాను చెప్పండి? అల్ప విశ్వాసులు అనేవాళ్ళు ఎవరు క్రొత్త నిబంధనలో ఉండరు. ఆ మాట ఎక్కడ చదువుంటారు చెప్పండి? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఇశ్రాయేలీలను చూసి చెప్పిన మాట అది. అల్ప విశ్వాసులారా అంటారు వాళ్ళని చూసి. ఎందుకు చెప్పారు? ఆవగించంత విశ్వాసం కూడా మీలో లేదే అని వాళ్ళని చూసినప్పుడు అల్ప విశ్వాసులు. పేరు మాత్రం దేవుని పేరు పెట్టుకుని ఉంటారు. ఇశ్రాయేలీలు మా యెహోవా దేవుడి నిజమైన దేవుడు అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? ధర్మశాస్త్రం ప్రకారం ఉండదు. విశ్వాసం దేని ప్రకారం ఉండాలి? ఆ కాలం వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం విశ్వాసం కలిగిన వాళ్ళు. అందుకని ధర్మశాస్త్రాన్ని వదిలేసినప్పుడు వాళ్ళు అల్ప విశ్వాసులు. ఇక్కడ చెప్పబడింది క్రొత్త నిబంధన విశ్వాసులు. ఎవరండి? ఇక్కడ చెప్పబడిన వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు అని అంటే అర్థం ఏమిటంటే క్రొత్త నిబంధన ప్రకారం విశ్వాసం కలిగి ఉండని వాళ్ళు అవిశ్వాసులు. అంటే అర్థం ఏమిటంటే నీకు దేవుడు తెలుసు అంటాం. నేను దేవుని నమ్ముకున్నానండి, నేను దేవుని యందు విశ్వాసం ఉంచానండి అని చెప్పుకుంటూనే 66 పుస్తకాలను బట్టి చెప్తారు చూడండి నమ్ముకున్నానని చెప్పి. వాళ్ళు కూడా ఇందులో భాగమే. ఏలూరు జాషువా గారు లాంటి వాళ్ళు ఆయన సంఘంలోకి వెళ్ళేవాళ్ళు. ఆయన సంఘంలో పెద్ద పెద్ద ఉపదేశకులుగా తయారైన వాళ్ళందరూ కూడా తండ్రిని దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు 5 దేవుని యొక్క అట్రిబ్యూట్స్ని చెప్తారు, లక్షణాలను చెప్తారు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు నిత్యశక్తి, దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడు అన్నీ కొన్ని 5 పాయింట్లు ఎత్తి చూపించే కోణంలో అన్ని వచనాలు పాత నిబంధనలు చూపెట్టుంటారు. మనుషులందరూ ఆ విషయాన్ని బట్టి ఏం చేస్తారంటే తండ్రిని దేవుని యందు విశ్వాసం ఉంచుతారన్నమాట. ఏం ఉంచుతారు? విశ్వాసం ఉంచుతారు. తప్పేమి కాదు కదా అని మీరు అనొచ్చు. ఎలాగా తప్పేమి కాదు కదా అని మీరు అనొచ్చు. ముమ్మాటికి తప్పే. అది ఎలాంటి తప్పు అంటే నరకంలో నిలబెట్టే తప్పు అన్నమాట. ఎట్లాగా? నిన్ను తీసుకెళ్లి నరకంలో అగ్నిగుండంలో పడవేసే తప్పు. ఎందుకు నేను ఆ మాటను అంటున్నా అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు మీలో ఎవరైనా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9, 10 కూడా చదవచ్చు, తప్పేమి లేదు. రోమా పత్రిక 10వ అధ్యాయం 8, 9 చదవండి. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ వద్దను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. మేము ఏదైతే ప్రకటించామో ఆ వాక్యాన్ని బట్టి మీలో విశ్వాసం అనేది కలగాలి. అదేమి? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన. కాబట్టి దేవుని యందు నీ విశ్వాసం ఏమై ఉండాలి? అది చేశాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, సర్వజ్ఞానుడు, సర్వశక్తిమంతుడు, ఇది కాదురా కావాల్సింది. నువ్వు చెప్పినా ఆయన సర్వశక్తిమంతుడే, నువ్వు చెప్పకపోయినా సర్వశక్తిమంతుడు. నువ్వు చెప్పి అది ఎవరో నువ్వు బైబిల్ చెప్పాలా? లోకంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ మత గ్రంథాలను పెట్టుకునేసి మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటారా? అంటారు. దానికి బైబిలే ఎందుకు?
అక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, నీ హృదయములో విశ్వసించవలసిన ఒక విషయం ఏమిటంటే, అదేమన్నా నా పాపముల కొరకు నా ప్రభుని క్రీస్తు యేసు మరణించి సమాచారం 3వ రోజు తిరిగి లేవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, ఇది క్రొత్త నిబంధన విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటో తెలియకుండా మాట్లాడటం అంటే. కాబట్టి నీకు దేవుడు ఎలా పరిచయం చేయబడ్డాడు, నీకు ఎలా తెలుసు దేవుడు, నీ విశ్వాసం ఏమిటి? అర్థమవుతుంది నేను చెప్పేది? పాప విమోచనకు సంబంధించిన కార్యక్రమాలను బట్టి, క్రీస్తు యేసు సిలువలో మరణించిన దాన్ని బట్టి, క్రీస్తు మరణాన్ని బట్టి తండ్రిని దేవుని యందు విశ్వాసం అనేది ఉంచాలి. ఇది చేయవలసింది ఎవడైనా నేడు. కాబట్టి వీళ్ళందరూ, ఈ గుంపు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారని దీని అర్థం? అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా సరే, ఉపదేశకులు, జీ దేవతానం అండ్ బ్యాచ్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ దేనికి ఎందుకు వస్తారు? అవిశ్వాసులు. మరలా ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, నేను పిరికివాడిని గాను, ఐ నెవర్ బ్యాక్ స్టెప్ ఆల్సో. ముందు రమ్మంటాను, లేదా నేనే వస్తానంటాను, ఒప్పుకోరు. తిరిగి వెనకాల నువ్వు అది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు అట్లా, నువ్వు ఇదే కావాల్సింది. కాబట్టి పిరికివారును అవిశ్వాసులు అంటే ఎవరండి? క్రొత్త నిబంధన ప్రకారం విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వాళ్ళందరూ ఏమై ఉన్నారండి? అవిశ్వాసులు, అసహ్యులు, అసహ్య కార్యములను చేసేవాళ్ళు అసహ్యులు. దీనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నరహంతకులు. ఎందుకు నరహంతకులు అనే మాట ఉపయోగించడం జరిగిందంటేనండి, నరహంతకులు ఎవరు? నరహంతకులు నరులను చంపేవాళ్ళు. నరులను తన వైపు రప్పించుకోవడం అనే దేవుడే చేయాలి. ఎవరు చేయాలి? అది చనిపోయేటట్లుగా సృష్టించిన వాడే ఆ కార్యక్రమం చేయాలి. ఆయన యొక్క స్థానాన్ని నువ్వు చేపట్టడం అనేది మహా పెద్ద పాపం అన్నమాట. నరహంతకులు అనే మాటలోనే ఆత్మహంతకులు కూడా. ఆత్మహంతకులు అంటే ఎవరు? ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, తమను తాము చంపుకునేవాళ్ళు. వాళ్ళు కూడా సరే నరహంతుల లెక్కనే వస్తారనమాట. తమను తాము చంపుకున్నవాడు కూడా దేని లెక్కనకే వస్తారు? నరహంతకుల క్రిందనే వస్తారు. కాబట్టి నరహంతకులు, వ్యభిచారులు దీనికి వివరించాల్సిన అవసరం లేదు. వ్యభిచారులు అనే మాట భౌతికంగాను పాపం చేసిన వాళ్ళు శారీరకంగా. వ్యభిచారం అనే మాట నిబంధన ప్రకారం చెబితే చాలా దారుణంగా ఉంటుంది. నిబంధన ప్రకారం 2 నిబంధనలు పెట్టి చేసే వాళ్ళందరూ వ్యభిచారులే. ఇంకా చెప్పాలంటే 3వ వ్యక్తి ఇంకోడు వస్తాడు. ఎవడు? నేను ఒకటే కన్యకకు మీకు మిమ్మల్ని కన్యకగా ఒకటే పురుషునికి నేను ప్రదానం చేయాలనుకున్నాను, కానీ మిమ్మల్ని మోసపరిచాడు అని అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో. అవునా? ఒకడే పురుషుడు. ఎవరైనా? యేసు ప్రభు. సంఘానికి ఒకటే పురుషుడు ఎవరు? కేవలం యేసు ప్రభువే. సంఘానికి ఒకటే పురుషుడు ఎవరండి? కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వ్యభిచారులు అగ్నిగుండంలో పడవేయబడతారు. మాంత్రికులు ఎవరండి? మాంత్రికులు అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. మంత్ర విద్యలు చేసేవాళ్ళు, కర్ణ పిశాచం కలిగిన వాళ్ళు, అనేక మానవ జీవితాలను నాశనం చేసిన వాళ్ళు. ఒకరికి మంచి చేయాలని ఇంకొకరిని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూల్ చేస్తారు. ఇంకొకరి కాపురాలను, కుటుంబాలను కూల్ చేసిన వాళ్ళు. ఈ మాంత్రికులు ఎక్కడ పడవేయబడతారు?
మండు అగ్నిగుండములో పడవేయబడతారన్నమాట. విగ్రహారాధకులు ఎవరండి? విగ్రహారాధకులు క్రొత్త నిబంధన ప్రకారం విగ్రహారాధకులు ఒక ముగ్గురిని చెప్పండి చూద్దాం. ముగ్గురు క్రొత్త నిబంధన ప్రకారం ఐడల్ వర్షిప్, బొమ్మలు పెట్టుకొని చేసేవాళ్ళు విగ్రహారాధికులే. తర్వాత లోభత్వం కలిగిన వాళ్ళు, ఎవరైతే ధనం పెట్టుకొని పిసినారితనంగా ఉంటూ సహాయం చేయవలసిన స్టేజ్లో ఉండి కూడా చేయకుండా ఉంటుంటారో వాళ్ళు విగ్రహారాధికులు అంటారు. అర్థమవుతుందా? మూడవ వ్యక్తులు ఎవరు? ధనాపేక్ష కలిగిన వాళ్ళు. ధనాపేక్ష కలిగిన వాళ్ళు, ధనాపేక్ష, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు, సమకూరుస్తూనే ఉండాలి. ఎలాగా? సమకూరుస్తూనే ఉంటారనమాట. ఎంత ఎక్కువ పెరుగుతూ ఉంటే వీళ్ళకి అంత మంచిది. క్రొత్త నిబంధనలో 3 రకాల ప్రజలను విగ్రహారాధికులుగా పిలవడం జరిగింది. ఎవరెవరండి వాళ్ళు? ఒకటి, విగ్రహాలను పెట్టుకొని పూజించేవాళ్ళు, విగ్రహారాధికులు. 2, లోభత్వం కలిగిన వాళ్ళు, విగ్రహారాధికులు. ప్రాణమే పోతుంటుంది, వీళ్ళ మనసు కరగదు, కరగనే కరగదు, పోతే పోతుంది, నాకేముంది అన్నట్లుగా ఉంటారు, వాళ్ళు విగ్రహారాధికులు. 3వ ముఖ్యమైన వ్యక్తులు ఎవరనంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు. ధనాపేక్ష అయిన విగ్రహారాధన క్రొత్త నిబంధనలో అర్థం చేసుకోండి. ధనాపేక్ష అంటే ఖర్చు పెట్టేటప్పుడు పెడతా ఉంటారు, వాళ్ళ కోసం పెట్టుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు, వాళ్ళు పిసినారిగా ఉండకపోవచ్చేమో, కానీ ఇక్కడ పెరగాలి. ఏంది? వెనకాల కుప్ప పెరుగుతూ రావాలన్నమాట. ఏం శేషి గారు? అదన్నమాట. వీళ్ళందరూ ఎక్కడికి పంపించబడతారు అంటే మీ ఆస్తులు పాసులు రాసిచ్చి వెళ్ళనిగా దాని ఉద్దేశం. ఆశలు పెట్టుకోకూడదు. డబ్బు మీద దేవుని కంటే ఆశలు, సంఘం మీద డబ్బు కంటే ఆశలు పెట్టకూడదు. అర్థమవుతుందా? పిసినారితనంగా ఉండకూడదు. ఎప్పుడు అవసరమైతే ఎవరికైనా సహాయం, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ సహాయాన్ని బట్టి మన వంతు కార్యక్రమం చేయాలి. ఆ విషయం గురించి లేదనంటే మీ ఆస్తులు అంతా రాసి ఇచ్చేసేయండి, మనం చల్లా చేతులు చేద్దాం, ఇది కాదు నా ఉద్దేశం. దేవుని ఉద్దేశం కూడా అది కాదు. అర్థమవుతుంది కదండి? ఆలోచన చేయండి. ఆ తర్వాత అబద్ధికులు ఎవరండి? అబద్ధికులు అందరూ అంటే అర్థం ఏమిటి? అబద్ధం, అబద్ధికులు అనేక విధాలుగా ఆలోచన చేయొచ్చు. నోరు తెరిస్తే అబద్ధాలు ఉంటాయి. క్లాస్కి ఎందుకు కలవట్లేదు అంటే అప్పుడు ఏం అబద్ధం వస్తుందో వాళ్ళకే తెలియాలి. మనం వాళ్ళ నోట్లో ఎందుకు రావట్లేదని అంటే ఏదో ఒక అబద్ధం అన్నమాట. ఏం అబద్ధం వస్తుంది వాళ్ళకే తెలుస్తుంది, మనం చెప్పలేము. ఇది అంటే చెప్పగలమా మనం? చెప్పండి. ఎందుకు ఆరాధన కలవలేదు? వాళ్ళకేదో ఉండుంటుంది. ఒకవేళ న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమం అయినా నిజం చెప్తే దాంట్లో ఏముందండి? నేనేం చేస్తాను, ఇంకోసారి చేస్తాము అని చెప్పబోతాను, అంతేకాని ఇంకోసారి చేస్తామమ్మ 12 గంటల లోపల చేద్దామని నేను అంటాను. మీకు ఎప్పుడైనా నేను కాదన్నాను. ఎవరి విషయంలోనైనా నేను అట్లా ఏదైనా చెప్పానంటే లేదు. ప్రతి ఒక్కరి కోసం సంఘంగా మనం అందరం చేయాలి. ఆ విషయంలో అబద్ధికులు అందరూ సంఘంలో ఉన్నా కూడా ఏం చేయబడతారంటే అగ్నిగంధకంలో పడవేయబడతారు. సంఘంలో ఉన్నా కూడా వీళ్ళందరూ సంఘంలో ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయబడతారు? పడవేయబడతారు. ఎప్పుడు చనిపోయేంత వరకు ఇట్లాంటి విషయాలను మార్చుకోలేని వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. ఎలాగా? చనిపోయేంత వరకు ఈ విషయాలలో మార్చుకుంటూ సంపూర్ణ స్థితిలోకి ఎదగలేని వాళ్ళ గురించి ఈ విషయం చెప్పడం జరిగింది తప్ప డైరెక్ట్గా యేసుప్రభువుని మీరు ఇట్లా చేస్తే మీరు అట్లా నరకప్రాయులై ఉంటారనే మాట ఒక్కసారి కూడా చెప్పబడలేదు క్రొత్త నిబంధనలో.
ద్రోహి అంటే నువ్వు నరకాగ్నికి పాత్రుడవుతాడు అన్నట్లుగా క్రొత్త నిబంధనలో ఏ ఆజ్ఞ చెప్పబడలేదు. అబ్బా, అందుకని క్రొత్త నిబంధనకు ఏం పేరు తెలుసా? ప్రేమ సందేశం. ప్రేమగా చెప్తారు, మిమ్మల్ని ప్రేమతో నడిపిస్తుంది. ప్రేమను మిళితం చేసుకొని అపోస్తులు కూడా అండి, అపోస్తులు ఎట్లా బ్రతికారు తెలుసా మీకు? అపోస్తుల జీవన విధానం తెలుసా? ఎప్పుడు కూడా సరేనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇంత పాపులు, మీరు ఉగ్రతకు పాత్రులైన వాళ్ళు, మీరు ఇంత దారుణంగా ఉన్నారు అని వాళ్ళని కించపరిచి వాళ్ళు ఏనాడు ఉపదేశం చేయలేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళని స్టెఫను చెప్పాడు అట్లాగా. పాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా చేయకూడదనే విషయంలో చెప్పి క్రొత్త నిబంధనను ప్రేమతో తెలియజేశారు అపోస్తలులు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, మరలా రిపీట్ చేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథంలో ప్రేమ అనే మాటే కనబడదు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుండి అపోస్తల కార్యగ్రంథం 28వ అధ్యాయం వరకు ఏ మాట కనబడదు? ప్రేమ అనే మాటే కనబడదు. ఎందుకు కనబడదో తెలుసా? వాళ్ళ యొక్క ఉపదేశమే ప్రేమ సందేశం. ఏంటిది? అందుకని సువార్తకి ఏమని పేరంటే ప్రేమ సందేశం అన్నమాట. దేవుడు తన ప్రేమ సందేశాన్ని ప్రపంచం ముందు ఉంచుతున్నాడు. మీరు ఆ ప్రేమను అవలంబించావా? సరే సరే, అవలంబిస్తే సరే సరే, అవలంబించకపోతే ఏం చేస్తాడో 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను, అందుకే చెప్పేశాడు చూడండి, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక. చూడండి, ఈరోజు నేను క్రొత్త నిబంధన సువార్తను సత్య విషయమైన ప్రేమను తీసుకెళ్లి చెబుతూ ఉన్నాను, ప్రేమ సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. ఇది సత్యమని నమ్మి అంగీకరించి ముందుకు వస్తే వాళ్ళకి మంచిది. లేదంటే ఏం చేస్తాడు చెప్తున్నాడా? అవలంబింపకపోతే అబద్ధ విషయమైన సమస్త బలం, సూచక క్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎవడు లాక్కుంటాడు? సాతాను లాక్కుంటాడు. నా దగ్గరికి రా, నీకేం కావాలి? బిల్డింగ్ కావాలా? నేను ఇస్తాను. సూచక్రియ చేస్తాడు అన్నమాట. ఇట్లా అంటాడు. మంచి బిల్డింగ్, డబ్బులే డబ్బులు బిల్డింగ్ ఒకదానిపైన ఒకటి ఎక్కుతా ఉంటుంది. అదేవిధంగా మహత్కార్యాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు పుట్టలేదా? పిల్లలు పుట్టేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ అపవాది కూడా దానికి తగినట్లుగా నేనే ఇస్తున్నాను అన్నట్లు పూత పూసుకుంటాడు అన్నమాట. మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మాట వదిలేశారు. దుర్నీతిని పుట్టించు, సమస్త మోసముతోనూ నశించిన వారు సాతాను కనపరచు బలం అనుసరించేది. అదయింది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ ఆ మాటనే నరకం అన్నాడు అన్నమాట. శిక్షావిధి ఈజ్ ఈక్వల్ టు నరకం. శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్ముకో. నేను కూడా ఏం చేస్తానంటే మోసం చేసే శక్తిని వారికి పంపిస్తాను. అర్థమైందా? మహత్కార్యాలు, సూచక్రియలు ఇతర మతాల్లో జరుగుతాయి, కాదని చెప్పట్లేదు. లేదా క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి పెద్ద పెద్ద ఉపదేశకుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగక తప్పదు, జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు సత్యాన్ని చెప్పి నువ్వు నమ్మలేదు, మరి అబద్ధాన్నైనా నువ్వేం చేయాలి? నమ్మి ఎక్కడికి వెళ్ళాలి? శిక్షావిధి పొందున్నట్లు మోసము చేయ శక్తిని దేవుడే వారికి పంపిస్తాడంట. అర్థమవుతుందా? అంతవరకు పిల్లలు ఉండరు. అరే అక్కడికి వెళ్ళాను, నాకు పిల్లలు పుట్టారు అంటారు అన్నమాట. నువ్వు దేన్ని నమ్ముతున్నావని దాని అర్థం? అబద్ధాన్ని నమ్మావు. ఎందుకొరకు నమ్మావు? శిక్షావిధి పొందడం. దేన్ని అవలంబింపకపోయావు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయావు.
ఈరోజు క్రొత్త నిబంధన సువార్తను నా మాటలను వినలేని మీలో ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, మీకన్నీ ఒకవేళ నమ్మకం ఉండి మార్చుకుంటే సరే, నమ్మకపోతే మీకు కూడా అనేక అబద్ధాలు నమ్మేటట్లుగా అపవాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. లాక్కెళ్ళిపోతాడు, తన వైపు లాక్కొని పోతాడు అన్నమాట. ఎందుకొరకు నరకములో పడవేయబడటం కొరకు. అర్థమవుతుంది కదండి? నరకములో పడవేయబడటం కొరకు. చివరిగా ప్రకటన గ్రంథం 14, 10, 13 వచనాలు, 10 నుండి 13. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడ్డ దేవుని కోపమున మధ్యమున వాడు త్రాగును. ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యం ఎందులో పోయబడుతుంది? ఉగ్రత పాత్ర ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు చేశారు? అది నీకు నువ్వే చేసుకున్నావు. ఎన్ని పాపాలు చేస్తే అంత పెద్ద ఉగ్రత పాత్ర నీ మీద ఉంటుంది. ఎట్లాగా? పాపాలు చేయడం ద్వారా ఉగ్రత ఏం చేయబడుతుంది? సమకూర్చబడుతుంది. చాలా వచనాలు ఉన్నాయి కదా. రామపత్రిక 2వ అధ్యాయం 5, రామపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఏంటండి? రామపత్రిక 5వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. ధర్మశాస్త్రం దేన్ని పుట్టిస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం దేన్ని పుట్టిస్తుంది? ఉగ్రతను. నువ్వు ఎన్ని ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటిస్తే అంత ఉగ్రత నీ పాత్ర పెరుగుతా ఉంటుంది. పాత నిబంధన ఇంకా ఉందని పాటించడానికి ఆయన ప్రయత్నం చేసేవాడికి అంత ఎన్ని వచనాలు ఉపయోగిస్తాడో అన్ని పెద్ద పాత్రలు, అంత పెద్దగా పాత్ర మారుతూ ఉంటుంది. అంత పెద్ద పాత్రలో ఏమీయో కలపబడిన దేవుని కోపం అనే మద్యం అందులో పోయబడుతుంది. కోపం దేవుడు ఒక మద్యంగా పోస్తాడు. ఆ ఉగ్రత పాత్రలో పోసి తాగిస్తాడన్నమాట. తాగిస్తే పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. దేని చేత బాధింపబడతాడు? అగ్ని గంధకములు. వారి బాధ సంబంధమైన పొగ యుగాలు లేస్తానే ఉంటాయి. అర్థమవుతుంది కదండి? ఉగ్రతను తొలగించేది కూడా ఏమిటి? క్రీస్తు రక్తం. ఉగ్రతను తొలగించేది ఏమిటి? అన్నిటికీ క్రీస్తు రక్తమేనండి. ఉగ్రతను తొలగించేది ఏమిటి? క్రీస్తు రక్తం. 2వ దశలోనికీయులకు రాసిన పత్రికలో చదివితే ఆ విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో, 1 దశలోనికీయులకు 2వ అధ్యాయం 14వ వచనంలో ఉగ్రతను తొలగించడానికి క్రీస్తు రక్తం ఉపయోగించబడుతుంది. చదవాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి నేను చెబుతూ ఉన్నాను. క్రీస్తు రక్తమే ఉగ్రతను నేడు తొలగిస్తుంది. ఇంకే మార్గము లేదు. ఆ రక్తం ఏ రూపంలో ఉంది? క్రొత్త నిబంధన రూపంలో ఉంది. తర్వాత ఇక్కడ చదివేది వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేదు. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే యాతన పరచబడుతూ ఉంటారన్నమాట. నెమ్మది లేని వారు ఎలా ఉంటారు? యాతన పరచబడిన స్థితిలో ఉంటారు. 12వ వచనం అండర్లైన్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చూసారా? మనం ఇవాళ ఓర్పు వాళ్ళకి, రేపొద్దున యాతన. యుగాల అరుపులు నుండి నువ్వు అరిచినా అరవలేనంత బాధ. పొగలాగా లేస్తూ ఉంటుంది అరుపులు. ఎంత దూరం లేస్తుంది. నీ అరుపులేనా? ఒకరి అరుపులేనా? సంఘంలో వాళ్ళు కాదు సుమి, మళ్ళా చెప్తున్నాను. నువ్వు చివరి శ్వాస వరకు నీకు క్షమాపణ ఉంది, కానీ నీ చివరి శ్వాస వరకు నువ్వు ఎలా ఉండాలి? మనం సంఘంలో ఉన్నవాళ్ళం
ప్రతి లోపాన్ని సరిదిద్దుకుంటూ అన్నిటినీ ప్రేమపూర్వకంగా మనం ఇతరులను సహితం సరిపెట్టుకుంటూ ఇతరుల్లో తప్పులు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళని పరిపూర్ణమైన మార్గంలో నడిపించడానికి అయినటువంటి ప్రయత్నం చేస్తూ భూమి మీద సంతోషకరంగా, శుభప్రదంగా బ్రతుకుతూ సిద్ధపడాలి. లేదనంటే ఏం జరుగుతుందనంటే ఇదే జరిగేది. 13వ వచనం చూడండి. ఇంకా అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని. ప్రభువునందు అనే మాట క్రీస్తు సంఘమునందు అని అర్థం అన్నమాట. అక్కడే రాసుకోవచ్చు. ప్రభువునందు అనే మాట క్రీస్తు సంఘమునందు, క్రీస్తునందు కాదు, ప్రభునందు క్రీస్తునందు ఒకటే. ప్రభునందన్నా, క్రీస్తునందన్నా, యేసునందు అనే మాటలన్నీ సంఘానికి ఉద్దేశించిన మాటలు, గుర్తుపెట్టుకోవాలి. సంఘములో అనే మాట. ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయము. ఇక్కడ చెప్పబడిన మృతి ఆత్మ సంబంధమైన మృతి కాదు. అర్థమవుతుందా? పరలోకము నుండి వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. కాబట్టి ఇది ఏ మృతి? సంఘంలో మనుషులు పొందే, పరిశుద్ధులు పొందే భౌతికమైన మృతి. సంఘములో ఉంటూ మనుషులు పొందే భౌతికమైన మృతి. నేను ఇవాళ చనిపోయాను అనుకోండి, నాకు ప్రయాస అంతా ఏమైపోతుంది? మానిపోతుంది. నేను ఎందులో ప్రవేశిస్తాను? ఈ విశ్రాంతిలో. ముందు ఈ విశ్రాంతిలో ప్రవేశిస్తాను. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి అర్పించాను, వెళ్ళిపోతాను. అప్పుడు మనమందరం ఇక్కడ ఉంటాం. ఈ విశ్రాంతిలో ఉండి ఇక్కడ నుండి పరలోకానికి మనం వెళ్ళిపోతే ఇందులో ఉండేవాళ్ళు ఈ పాతాళ లోకం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అగ్నిగుండములో పడవేయబడుతుంది. అందుకని చివరికి అక్కడ చెప్పేశాడు, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. చూసారా? మీరు చేసే ఏ మంచి కార్యక్రమం విడిచిపెట్టబడదు. మీరు కష్టపడి చేసుండొచ్చు. మీ క్రియలు మీ వెంట మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? పరలోకానికి వస్తాయి అన్నమాట. ఎంత భాగ్యం! నేనేం చేశాను, నాకేం జరగట్లేదు కదా అని మీరు అనుకోవచ్చేమో. మనం చనిపోతే ఆ క్రియలు వస్తాయి. భౌతికంగా మనం ఎప్పుడు చనిపోతామో, మనం ఎప్పుడైతే చనిపోతాం భౌతికంగా, ప్రభువునందు క్రొత్త నిబంధన ప్రకారం మన క్రియలు అప్పుడు వస్తాయంట. పరలోకంతో మనతో పాటు వస్తాయంట. అక్కడికి ఎంత కష్టపడినా ఫలితం ఇప్పుడు మీకు కనబడకపోవచ్చు. దుఃఖకరంగా ఉండొచ్చు. ఓర్పు లేని స్థితిగతులను అపవాది కల్పిస్తూ ఉండొచ్చు. ఆ అపవాది అందులోకి వెళ్ళిపోతాడు. అన్ని నరకంలోకి వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకంలో వెళుతాం. పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకంలో వెళుతూ మన క్రియలను మనము, పలానా సోదరి ఆ రోజు ఇది చేశారు, పలానా అమ్మగారు ఈరోజు అది చేశారు. మీరు చేసే ఏ సంఘంలో చేసే ఏ క్రియ వ్యర్థమైనది కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ధన సహాయం చేసేసి నేను ఇంత నష్టపోయాను అనేటట్లుగా ఒకవేళ ఈ రోజు మీరు ఉన్నా కూడా సరే, దానికి తగిన ఫలితాన్ని మీరు ఎప్పుడు చూస్తారనంటే అక్కడ చూస్తారు. లేదా నేను ఇంత అనారోగ్య స్థితిలో కష్టపడ్డాను సంఘం కొరకు అని అన్నారనుకోండి, నిజముగా మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇప్పుడు కనబడదు. మళ్ళా నేను ఆశీర్వాదంగా లేను, నాకు దుఃఖాలు, అనారోగ్య స్థితి ఇప్పుడు కనబడదు. అదే మరొకసారి అయితే మాట చదువుతాం. ఏం చెప్పాడు? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి మీ క్రియలు, మన క్రియలు పరిశుద్ధమైనటువంటి క్రియలు, సంఘానికి మీరు ఏ చిన్న కార్యక్రమం చేసినా
అది లెక్కలో ఉంటుంది, లెక్కలో అదేమి మర్చిపోబడదు, ఖచ్చితంగా మర్చిపోబడదు. అర్థమవుతుంది కదండి. అలా మనమందరము నరకము నుండి తప్పించుకోవడం అనే మాట కూడా మనం ఉపయోగించడానికి లేదు. నరకం మీద మనం అధికారం చెలాయించి మనం దాన్ని త్రోసివేసి పరలోకానికి వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు.